తిరుమల లడ్డూ కేసులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తీర్పిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ మొత్తం కేసుకు సంబంధించినంత వరకు ఏం జరగబోతుందనే అంశాలన్నిటికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటగా మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమైనా పిటిషన్ దాఖలు చేశారు? ఇప్పటికే సిట్ విచారణ సిబిఐకి సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే సిబిఐ కూడా దీనిపైన విచారణ జరిపింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన మళ్ళీ ఒక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని ఆయన సవాల్ చేశారు. అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక విచారణ జరిగిన దానిపైన మళ్ళీ విచారణ చేస్తుంది అనేది ఆయన ఆరోపిస్తూ ఇది సరైనది కాదు, చట్టబద్ధత లేదు ఈ కమిటీకి సంబంధించిన అంశాన్ని ఆయన ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ రోజు విచారణ సందర్భంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు ఏంటంటే, విచారణ చేసుకోవచ్చు, దేనిపైన ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది, పరిపాలనా పరమైన లోపాలు ఎక్కడైనా ఉన్నాయా, ఈ కల్తీ నెయ్యికి సంబంధించినంత వరకు కానీ లడ్డుకు సంబంధించిన వ్యవహారం కానీ దీనికి సంబంధించి పరిపాలనమైన లోపాలు, ఈ టెక్నికల్ టర్మ్ ని ఒకటి ఈ రోజు సుప్రీంకోర్టు వాడింది. పరిపాలనా పరమైన లోపాలను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది కనుక దీన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఇది కొనసాగించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కడైనా లోపాలు ఉన్నాయనే అంశాన్ని తెలుసుకునే అధికారం ఉంటుంది కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు ఈ పిటిషన్ ఏదైతుందో దాంట్లో పేర్కొన్న అంశాలను తిరస్కరిస్తూ విచారణ మాత్రం కొనసాగించాలి. అయితే ఇది పూర్తిగా గతంలో ఉన్న డైరెక్షన్ కి లోబడే జరగాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే రెండు కేసులు మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మొదటిగా సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసుకు సంబంధించి కల్తీ లడ్డుకు సంబంధించి ఆయన మొదటిసారిగా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే దీనిపైన ఒక సిబిఐ విచారణ సిట్ని నియమించడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే ఇప్పటికే కొంత నివేదిక వచ్చి ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. దాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తానికి సంబంధించి ఎక్కడైనా లోపాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏకసభ్య సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని వెంటనే సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో సవాల్ చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఆయన వాదనతో ఏకీభవించలేదు. పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు విచారణ కొనసాగించవచ్చనే ఒక కీలక డైరెక్షన్స్ ఈ రోజు సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లోటుపాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక అవకాశం లభించినట్టుగానే ప్రస్తుతం మనకి తీర్పు ద్వారా కనిపిస్తుంది. నరసింహారావు, ఇప్పుడు మరి విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు పరిపాలనా పరమైన లోపాలు అనేది ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది. ఎక్కడ ల్యాప్స్ ఉన్నాయి, ఈ మొత్తం లడ్డుకు సంబంధించినంత వరకు నెయ్యి సేకరణ కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు ఎక్కడో చోట్ల లోపాలు ఉన్నాయి. ఆ కారణంగానే ప్రతిసారి కూడా కల్తీ నెయ్యి అనే అంశం తెరపైకి వస్తుంది కనుక ఎక్కడో దీంట్లో అడ్డుకట్ట వేయాలి. అంటే ఏం చేయాలి? ఈ కమిటీ దాదాపు 45 రోజుల పాటు దీనికి టైం ఇచ్చారు. 45 రోజుల తర్వాత ఈ కమిటీ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇది ఊరటగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి కమిటీని కొనసాగించే అవకాశం లభించింది. అదేవిధంగా లోటుపాట్లు ఏమేమి ఉన్నాయో అవి సరి చేసుకోవడానికి కూడా ఒక అవకాశం లభించింది. దీనిపైన రాజకీయపరమైన కామెంట్స్ చాలా వచ్చాయి, చాలా అంశాలను ప్రస్తావించారు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వెనుక వైసీపీ ఉందనే విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు అన్ని అంశాలకు క్లారిటీ ఇస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టువేస్తుంది, విచారణను కొనసాగించమని చెప్పింది. ఇప్పుడు ఈ కమిషన్ తన పనిని ప్రారంభిస్తుంది. ఇప్పటికే కొంత దీనికి సంబంధించి కొంత వర్క్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. 45 రోజుల్లోగా దీనికి సంబంధించి ఆ కమిటీ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నివేదిక ఆధారంగా కమిటీ కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత ఈ మొత్తం ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతికి సంబంధించే కాదు, ఏ దేవస్థానంలో కూడా ఇలాంటి అంశాలు వెలుగులోకి చూడకుండా పూర్తిగా లోపాలను సరి చేయడానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.